మిత్రులందరికీ శుభోదయం. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. ఈరోజు మార్నింగ్ న్యూస్లో తెలంగాణ రాష్ట్ర రైతాంగం కళ్ళల్లో ఆనందం చూడడమే లక్ష్యంగా ప్రభుత్వం ఒక సంచలనాత్మక నిర్ణయాన్ని ప్రకటించి ఈరోజు సాయంత్రానికల్లా 11 లక్షల రైతుల కళ్ళల్లో ఆనందం దిశగా 1,00,000 రూపాయల రుణమాఫీని విడుదల చేయడం జరుగుతూ ఉంది. దానికి సంబంధించి సంబురాలు సంతోషాలు రైతన్నల ఆనంద బాష్పాల మధ్య రైతు రుణమాఫీకి సంబంధించిన కథా కమా మిసు మెయిన్ హైలైట్లు. ఇవాళ సాయంత్రానికల్లా 1,00,000 రుణమాఫీ, ఒకే రోజు 7,000 కోట్లు నేరుగా రైతుల ఖాతాలోకి సీఎం రేవంత్. 1,00,000 అప్పు ఉన్నోళ్లకు ఈ నెల ఆఖరిలోగా మాఫీ, 2 లక్షల అప్పు ఉన్నోళ్లకు ఆగస్టు 15 లోపు అమలు. 3 విడతల్లో దాదాపు 31,000 కోట్ల రూపాయలు. నేటి నుంచి 3 రోజులు ఊరూరా సంబరాలు. 20 ఏళ్లు గొప్పగా చెప్పుకునేలా రుణమాఫీ. ఆర్థిక నిపుణులు కష్టమని చెప్పినా అమలు చేస్తున్నారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి ముందుకు. రైతన్నలను రుణవిముక్తి చేయడమే లక్ష్యమని వెల్లడి. ఇచ్చిన మాటకు కట్టుబడి ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామని పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో చెప్పామని, దాని ప్రకారమే మాట తప్పకుండా అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. రేషన్ కార్డు లేని 6 లక్షల కుటుంబాలకు రుణమాఫీ. రేషన్ కార్డు లేని 6 లక్షల మంది రైతు కుటుంబాలకు రుణమాఫీ చేస్తున్నామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు స్పష్టం చేశారు. ఏదైతే ఆగస్టు 15 దాటకుండానే 2 లక్షల రుణమాఫీని పూర్తి చేస్తామని, దీన్ని అమలు చేసేందుకు నిద్రలేని రాత్రులు గడపామని, రూపాయి పోగు చేసి అమలు చేస్తున్నామని తెలిపారు. రుణమాఫీ కార్యక్రమాన్ని ప్రతి పోలింగ్ బూత్, ప్రతి ఓటర్ దగ్గరకు కాంగ్రెస్ నాయకులు తీసుకెళ్లి ప్రజల ముందు తల ఎత్తుకొని ప్రచారం చేయాలని, మీరు ఎక్కడా తలదించుకునే రీతిలో ఈ ప్రభుత్వం వివరించదు అని ఆయన చెప్పాడు. మిగులు బడ్జెట్ తో అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం రుణమాఫీని 25,000 చొప్పున 4 దఫాల్లో 1,00,000 రూపాయలుగా పూర్తి చేసిందని చెప్పారు. 7 లక్షల కోట్ల అప్పులతో అధికారంలోకి వచ్చిన మేము ఆర్థిక పెనుభారం మీద ఉన్నప్పటికీ కూడా పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం 15 ఆగస్టు లోపల 2 లక్షల రుణమాఫీ ప్రకటించి చేసి తీరుతామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి అప్పుడు తెలంగాణ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా శ్రీధర్ బాబు గారు, తెలంగాణ పిసిసి అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్రానికి వరంగల్ డిక్లరేషన్, రైతు డిక్లరేషన్ లో ఏదైతే మాట ఇచ్చి మడప తిప్పని కుటుంబం, ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబ వంశానికి సంబంధించిన రాహుల్ గాంధీ గారు ఇచ్చిన ఏదైతే వాగ్దానానికి అనుగుణంగా పార్లమెంట్ ఎన్నికలు కాగానే ఆగస్టు 15 లోపు మేము ఇచ్చిన మాటకు కట్టుబడి రైతన్నకు సహాయం చేస్తాం, రైతన్న రుణముక్తి చేస్తామని చెప్పి ఏదైతే చెప్పడం జరిగిందో దానికి సంబంధించిన అడుగులు ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఒకే విడతలో ఇవాళ సాయంత్రం 4 గంటలకు 1,00,000 రూపాయల రుణమాఫీని ప్రకటించనున్నది. దానికి సంబంధించి దాదాపుగా 7 లక్షల మంది రైతులకు సంబంధించి రుణమాఫీ లబ్ధి పొందనున్నారు. అందుకు సంబంధించి 1,50,000 అప్పు ఉన్నోళ్ళకి నెలాఖరులోగా మాఫీ, 2 లక్షల ఉన్నోళ్లకు ఆగస్టు 15 లోపల 3 విడతల్లో దాదాపు 31,000 కోట్ల రూపాయలు మాఫీ చేస్తామని చెప్తున్నారు. ఆర్థిక నిపుణులు కష్టమని చెప్పినప్పటికి కూడా ఏదైతే ఇప్పటికే 7 లక్షల కోట్ల అప్పు భారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నప్పటికీ కూడా తెలంగాణ రైతాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాపై ఉందని చెప్పి 7 లక్షల కోట్ల అప్పును సైతం పక్కకు పెట్టి 31,000 కోట్ల రూపాయలు రైతు ఖాతాల్లో జమ చేయాలని, దానికి సంబంధించి బ్యాంకర్లకు కూడా తగు స్పష్టమైన సూచనలు చేయడం జరిగింది. ఏదైతే రైతు రుణమాఫీ కోసం వేస్తున్నటువంటి నికర ఆదాయాన్ని, దానికి సంబంధించిన డబ్బును వేరే ఇతర అవసరాలకు వాడితే కఠిన చర్యలు ఉంటాయని బ్యాంకర్లకు కూడా స్పష్టమైన ఆదేశాలు తెలంగాణ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం ఇవ్వడం జరిగింది. దానితో భాగంగా చాలా మంది నిన్న ప్రతిపక్ష పార్టీకి చెందిన బీఆర్ఎస్ నాయకులు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు టాప్ టు బాటం ఏం చెప్పారంటే, రేషన్ కార్డును ప్రమాణకంగా తీసుకుంటున్నారు. రేషన్ కార్డు ప్రమాణకంగా తీసుకుంటే దాదాపు 6 లక్షల కుటుంబాలకు రుణమాఫీ వర్తించదు, తద్వారా వడబోత కార్యక్రమం జరుగుతుందని ఏదైతే తప్పుడు మాటలు మాట్లాడి ప్రజలను రెచ్చగొట్టే ఆలోచన చేసిరో దానికి సంబంధించి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో వారు తెలంగాణ రాష్ట్ర ప్రజల సాక్షిగా, సెక్రటేరియట్ సాక్షిగా స్పష్టమైన ఆదేశాలు ఇస్తూ రేషన్ కార్డు లేని 6 లక్షల కుటుంబాలకు కూడా రుణమాఫీని వర్తింపజేస్తున్నామని చెప్పారు. తద్వారా ఈ తెలంగాణ ప్రాంత రైతాంగం కోసం ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, తెలంగాణ రైతులకు ప్రజాప్రభుత్వం మేలు చేయాలనే దృఢ సంకల్పంతో పనిచేస్తుందని, ఏదైతే విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు ఎటువంటి ఆధారం లేదని, విపక్షాలు కావాలని బురద జల్లుతున్నాయని రైతులు గమనించాలని ప్రజలను కోరడం జరిగింది.
ఏదైతే ఇవాళ రైతు అకౌంట్లో ఎవరెవరైతే దాదాపు 7 లక్షల పైచీలకు రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేసే కార్యక్రమం జరుగుతుంది. దానికి సంబంధించి ఆర్థిక శాఖ కసరత్తు పూర్తి స్థాయిలో చేసినట్టుగా మనకు అందుతున్న సమాచారం. దాంతో పాటుగా ఏదైతే దాదాపుగా రైతు వేదికల వద్ద రైతు సంబరాలు నిర్వహించాలని చెప్పి తెలంగాణ ప్రజాప్రభుత్వం నిర్ణయం చేసింది. దానికి సంబంధించి 500 రైతు వేదికల కూడళ్ల వద్ద ఈ రాష్ట్రంలోని రైతాంగాన్ని అందరినీ ఒకే చోటికి తీసుకొచ్చి రైతు వేదికల వద్దకు మండలాల్లో ఉన్నటువంటి రైతాంగాన్ని రైతు వేదికల వద్దకు తీసుకొచ్చి సీఎం రేవంత్ రెడ్డి మరియు మంత్రివర్గ సహచర్యం ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్ లో రైతులతో సంబరాలు జరిపే కార్యక్రమాన్ని తెలంగాణ ప్రజాప్రభుత్వం నిర్వహించినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ఈ నెల 18 లోపు రుణమాఫీ చేస్తామని మొన్ననే చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఇవాళ సాయంత్రం 4 గంటలకు ప్రతి రైతు వేదిక వద్ద, ప్రతి మండల కేంద్రంలో ఉన్నటువంటి రైతు వేదిక వద్ద రుణమాఫీకి సంబంధించిన లబ్ధిదారులతోటి తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం, ముఖ్యమంత్రి వర్యులు సమావేశం కానున్నారు. తెలంగాణ బార్డర్ కు ఆనుకొని ఉన్న గడ్చిరోలి జిల్లాలో ఎన్కౌంటర్ జరగడం జరిగింది. మావోయిస్టులు 12 మంది దుర్మరణం కావడం జరిగింది. వాళ్ళు మృతి చెందడం జరిగింది. వారితో పాటు ఏదైతే C60 కమాండోస్ కు చెందిన ఒక ఎస్ఐ మరియు అదే విధంగా 2 జవాన్లకు కూడా గాయాలు కావడం జరిగింది. వారిని హుటాహుటిన హెలికాప్టర్ లో నాగపూర్ కు తరలించి ట్రీట్మెంట్ చేస్తా ఉన్నారు. ఇంకా అడవుల్లో తీవ్రమైన కుంబింగ్ జరుగుతూ ఉన్నది. అడవి ప్రాంతంలో భయానక వాతావరణం జరుగుతూ ఉన్నది. గడ్చిరోలి జిల్లాకు సంబంధించి 12 మంది మావోయిస్టులు ఈ మధ్య కాలంలో మావోయిస్టులు చనిపోవడం ఒక సంచలనంగా మారిందని చెప్పవచ్చు. ప్రాజెక్టుల పూర్తికి రూట్ మ్యాప్, చివరి దశలో ఉన్న ప్రాజెక్టులను ముందుగా పూర్తి చేయండి. అధికారులకు ఉత్తమ ఆదేశం. ABC కేటగిరీలుగా విభజించే పెండింగ్ పనులన్నీ పూర్తయితే 6.5 లక్షల ఎకరాలకు నీళ్లు, ఇందుకోసం 8,000 కోట్లు అవసరం. ఈసారి బడ్జెట్ లో 11,000 కోట్లు అదనంగా కేటాయించాలని ప్రపోజల్స్. గత ప్రభుత్వం ప్రాజెక్టులపై చేసిన అప్పులకే ఏటా 18,000 వడ్డీలు కడుతున్నామని వెల్లడి. ప్రాజెక్టులు చివరి దశలో, మొన్న అనుకున్న ఈ మధ్యలో చివరి దశలో తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలను ఉద్దేశించి కాకుండా ధనయజ్ఞంగా మారినటువంటి జలయజ్ఞంలో ఏదైతే చివరి దశలో ఉన్నటువంటి ప్రాజెక్టులు, తెలంగాణ రైతాంగానికి ఉపయోగపడే ప్రాజెక్టులను చివరి దశలో ఉన్న వాటిని కేటగిరీ ఏదైతే అత్యంత ఇంపార్టెంట్ ఉందో, ఏదైతే ఎక్కువ ఫీడర్ కెనాల్ ద్వారా తొందరగా రైతులకు మేలు జరిగే కార్యక్రమం జరుగుతుందో ఆ విధంగా ఫీడర్ ABC కేటగిరీలుగా కేటాయించి ప్రాజెక్టులు త్వరితగతిలో చేర్చాలని, ఇట్లా చేర్చడం వల్ల దాదాపుగా 8,000 కోట్ల రూపాయలు కనుక అదనంగా మనం ఖర్చు పెట్టినట్లయితే, దాదాపుగా 8,000 కోట్లు కనుక పెట్టినట్టయితే 7 లక్షల ఎకరాలకు మనం ఆయకట్టుకు కొత్తగా నీళ్లు ఇవ్వడం జరుగుతుందని, ఇందుకు సంబంధించి ఏదైతే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీనికి సంబంధించి నిన్న చెప్పడం జరిగింది. గత ప్రభుత్వం చేసిన అప్పులకు, ఏదైతే ప్రాజెక్టుల మీద గత ప్రభుత్వం చేసిన అప్పులకు ప్రతి సంవత్సరానికి 18,000 కోట్ల రూపాయల వడ్డీ కట్టాల్సి వస్తుందని, 18,000 కోట్ల రూపాయల వడ్డీ కాళేశ్వరం కానీ, మల్లన్న సాగర్ కానీ, మిగతా కొండపోచమ్మకు కానీ ఏదైతే ఫేజ్ 1, 2, 3గా ఏదైతే లింక్ కెనాల్ కాళేశ్వరానికి సంబంధించి చేసిరో దానికి సంబంధించి నిర్వహణ కాకుండా కేవలం 18,000 కోట్ల రూపాయల వడ్డీని చెల్లించడానికే రాష్ట్ర ఖజానా అంతా పూర్తి స్థాయిలో నష్టం జరుగుతుందని వెల్లడించడం జరిగింది. 4 నెలల్లో నైని నుంచి బొగ్గు ఉత్పత్తి పనులు వేగంగా చేపట్టాలి. ఆఫీసర్లకు డిప్యూటీ సీఎం బట్టి ఆదేశం. నిర్వాసితులకు మెరుగైన R&R ప్యాకేజ్ ఇవ్వాలి. గత బీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యంతోనే పనుల్లో ఆలస్యం. 2015లో సింగరేణికి బ్లాక్ దక్కినా ఇప్పటి వరకు పనులు స్టార్ట్ కాలే. అనుమతులన్నీ రావడంతో ఉత్పత్తి చేపట్టాలని స్పష్టీకరణ. ఏదైతే ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించి సింగరేణి ఎక్స్పాన్షన్ లో, సింగరేణి విస్తరణలో భాగంగా ఒరిస్సా రాష్ట్రంలో మనకు ఏదైతే 2015 కాలంలో ఒరిస్సా నుంచి క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ వచ్చినప్పటికీ కేంద్ర ప్రభుత్వ కొన్ని క్లియరెన్స్, ఫారెస్ట్ క్లియరెన్స్ రాలేదు. ఇప్పుడు అవి పూర్తి స్థాయిలో రావడంతో గత వారంకే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వారు ఒరిస్సా ముఖ్యమంత్రి గారితో చర్చలు జరిపి తద్వారా 600 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వానికి మేలు జరుగుతుందని, ఒరిస్సాలో జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని, రోడ్డు రవాణా మార్గాలు బాగా మెరుగుపడతాయని, ఉద్యోగ ఉపావకాశాలు మెరుగుపడతాయని వారిని ఒప్పించి ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సింగరేణి బొగ్గు బ్లాక్ కు సంబంధించి నైని బ్లాక్ ను వారు MOU కుదుర్చుకోవడం జరిగింది. తద్వారా ఏదైతే సింగరేణి సంస్థ కానీ, అధికారులకు కానీ వీలైనంత త్వరగా మనం బొగ్గు ఉత్పత్తిని కనుక ప్రారంభించినట్లయితే
తద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ సమస్యకు కానీ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలకు కానీ మనకు విద్యుత్ ఉత్పత్తికి కానీ బొగ్గు ఉత్పత్తికి కానీ మేలు జరుగుతుందని చెప్పి అతి త్వరగా వాళ్ళకు R&R ప్యాకేజీకి సంబంధించి ఏదో గతంలో తెలంగాణ ప్రభుత్వం మాదిరిగా కాకుండా ప్రజా ప్రభుత్వంలో వీలైనంత వరకు మెరుగైన R&R ప్యాకేజీని ప్రకటించి ఒరిస్సాలో నైనీకి సంబంధించిన ప్రాజెక్టుకు సంబంధించిన బొగ్గును వెలికి తీయాలని చెప్పడం జరిగింది. సింగరేణి చరిత్రలో మరో విషాద ఘటన. సింగరేణిలో ఆధునిక యంత్రీకరణ జరుగుతున్నప్పటికి కూడా అనుకోని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. దానికి సంబంధించి సింగరేణి గనిలో కూలిన మట్టి 2 కార్మికులు మృతి, మరో 2కి గాయాలు. RG3 ఏరియా ఓపెన్ కాస్ట్ 2 ప్రాజెక్టులో ఘటన విచారణకు సింగరేణి C&MD ఆదేశం. OCP2 ప్రాజెక్టులో ప్రమాదం జరిగిన ప్రాంతం మృతులు వెంకటేశ్వర్లు విద్యాసాగర్ ఫైల్. ఏదైతే సింగరేణి గనిలో కూలిన మట్టి 2 కార్మికుల మృతి, కార్మికుల మృతదేహం వద్ద INTC కార్మిక నేత జనక్ ప్రసాద్, అదేవిధంగా గాయపడిన వారిని హాస్పిటల్కు తరలిస్తున్న సిబ్బంది. సింగరేణిలో మరో 2కి గాయాలు. RG3 ఏరియా ఓపెన్ కాస్ట్ 2 ప్రాజెక్టులో ఘటన విచారణకు C&MD ఆదేశం. ఫిట్టర్ ఉప్పు వెంకటేశ్వర్లు 58, హెల్పర్లు గాదం విద్యాసాగర్, మాధవ్ సమ్మయ్య, వి శ్రీనివాస్ రాజు బుధవారం సెకండ్ షిఫ్ట్ లో డ్యూటీకి వచ్చారు. వాళ్ళు 4 ప్రాజెక్ట్ వారిలోని సౌత్ ఏరియాలో హైవాల్ సంపు వద్ద లీకేజీ అయిన పైప్ లైన్లు సరిచేసేందుకు వెళ్లారు. రిపేర్ చేస్తుండగా సాయంత్రం 6 గంటలకు వారిపై ఒక్కసారిగా మట్టి కుప్ప కూలింది. ఒకవైపు పనిచేస్తున్న వెంకటేశ్వర్లు విద్యాసాగర్ పూర్తిగా మట్టిలో కూరుకుపోయారు. మరోవైపు పనిచేస్తున్న సమ్మయ్య శ్రీనివాస్ రాజుకు నడుము పై భాగం వరకు మట్టి వచ్చి చేరింది. ఇది గమనించిన తోటి కార్మికులు వెంటనే వచ్చి మిషన్లతో మట్టిలో కూరుకుపోయిన వెంకటేశ్వర్లు విద్యాసాగర్ ను బయటికి తీశారు. కానీ అప్పటికే వారు మరణించారు. గాయాల పాలైన సమ్మయ్య శ్రీనివాస్ రాజును మట్టి కుప్పల నుంచి బయటికి తీసి సింగరేణి హాస్పిటల్ కు తరలించారు. వెంకటేశ్వర్లకు భార్య 2 కుమారులు ఉండగా విద్యాసాగర్ కు భార్య కుమార్తె ఉన్నారు. తొలి ఏకాదశి రోజు 2 కార్మికులు మృతి చెందగా వారి కుటుంబ సభ్యులు తరలి వచ్చి కన్నీరు మున్నీరుగా విలపించారు. వెంకటేశ్వర్లకు ఇంకా 2 ఏళ్ల సర్వీస్ ఉంది. తన కుమారుడికి డిపెండెంట్ ఉద్యోగం పెట్టించడానికి మెడికల్ అన్ఫిట్ కోసం దరఖాస్తు చేసుకున్న ఈ లోపే ఆయన మృతి చెందారని తోటి కార్మికులు ఆవేదన చెందారు. ఏదైతే సింగరేణిలో ఏదైతే నిన్న అనుకోని దుర్ఘటన జరిగిందో, ఒక ఫిట్టర్ వారికి సంబంధించిన హెల్పర్ వెంకటేశ్వర్లు ఎవరైతే సమ్మయ్య, మాధం సమ్మయ్య, విద్యాసాగర్ అనే హెల్పర్లు ఉండగా అందులో సాగర్ అనే వ్యక్తి వెంకటేశ్వర్లతో పాటు చనిపోవడం జరిగింది. ఏం జరుగుతుందంటే లోపల ఏదైతే వాటర్ సంపుకు సంబంధించి పైప్ లైన్ లీకేజ్ ను వీళ్ళు సరిచేయడం కోసమని లోపలికి వెళ్ళిన తర్వాత ఆ సంపును సరిచేసే కార్యక్రమంలో సైడ్ పొంటి ఉన్నటువంటి వాల్ పడడంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మట్టి పిల్లలు మీద పడడంతో అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. అదే విధంగా సమ్మయ్య మిగతా శ్రీనివాస్ రాజుకు సంబంధించి వారు సగం వరకు కూరుకుపోవడంతో వారిని తీయడం జరిగింది. వారిద్దరికి గాయాలు కావడం జరిగింది. సింగరేణిలో సేఫ్టీ ప్రికాషన్స్ కు సంబంధించి మరొక మారు సమస్య ఉత్పన్నం జరిగింది. దానికి సంబంధించి ఈ ప్రాంతానికి సంబంధించిన రాష్ట్ర IT మంత్రివర్యులు దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరిగింది. వారి పట్ల సానుభూతి ప్రకటించడం జరిగింది. అదేవిధంగా సంతాపం ప్రకటించడం జరిగింది. అదేవిధంగా INTC నేత జనక్ ప్రసాద్ కూడా హుటాహుటిన గోదావరికని సింగరేణి హాస్పిటల్కి వెళ్ళి వారిని పరామర్శ చేయడం జరిగింది. వారి మృతదేహం వద్ద వారికి ప్రమాదానికి జరిగిన కారణాలను తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఈ ప్రమాదానికి కారణమైనో వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, ఈ ప్రమాదానికి కారణమైన వారి కుటుంబాలను ఆదుకోవాలని INTC మరియు రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక ప్రకటన చేసిందని చెప్పడం జరుగుతా ఉంది. నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగ మేళ DSC ఇవాటితోటి ప్రారంభం కానున్నది. ఏదైతే ప్రారంభానికి ముందే 15 నిమిషాల ముందే మనం హాల్ టికెట్ తీసుకొని గేట్లు క్లోజ్ చేసే అవకాశం ఉన్నందున వీలైనంత తొందరగా పోవాల్సిందిగా విద్యార్థులను కూర్చున్నాం, నిరుద్యోగులను కూర్చున్నాం. అదేవిధంగా నేటి నుంచి DSC పరీక్షలు రాయనున్న 2.79 లక్షల మంది అభ్యర్థులు 14 జిల్లాల్లో 56 పరీక్షా కేంద్రాలు 15 నిమిషాల ముందే గేట్ క్లోజ్. తొలిసారిగా ఆన్లైన్ లో పరీక్షలు నిర్వహిస్తున్న ప్రభుత్వం 11,062 టీచర్ల పోస్టుకి భర్తీకి గతంలో నోటిఫికేషన్. ఆగస్టు 5 వరకు పరీక్షల నిర్వహణ. ఏదైతే గత TRS ప్రభుత్వం ఎన్నికలకు ముందు
15 రోజుల ముందు నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళు ఎలాగో 5,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళు ఎలాగో ఉద్యోగాలు భర్తీ చేయరు కాబట్టి ఊరికే నిరుద్యోగులు మభ్యపెట్టాలనే లక్ష్యంతో 5,000 ఉద్యోగ పోస్టులకు భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. తద్వారా ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆ ఉద్యోగాల భర్తీకి సంబంధించి అటకెక్కింది. కానీ తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 11,062 ఉద్యోగాలతోటి నోటిఫికేషన్ జారీ చేసి దానికి సంబంధించిన కోర్టు ప్రక్రియ, దానికి సంబంధించిన విధి విధానాలు, దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్ సంబంధించి పూర్తి స్థాయిలో కసరత్తు చేసి దాదాపుగా మొన్నటి వరకు 2,79,000 మంది నిరుద్యోగులు హాల్ టికెట్ తీసుకోవడం జరిగింది. ఈ రోజు నుంచి ఆగస్టు 5వ తారీఖు వరకు డిఎస్సి నిర్వహణ జరుగుతూ ఉందని, దీనికి సంబంధించి ఎగ్జామ్ సమయం కన్నా 15 నిమిషాల ముందే వారి ఎగ్జామ్ కు సంబంధించిన కౌంటింగ్ కేంద్రాల వద్ద పూర్తి స్థాయిగా గేట్లు క్లోజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి నిరుద్యోగులంతా వీలైనంత తొందరగా ఎగ్జామ్ సెంటర్లకు వెళ్ళాలని, దానికి సంబంధించి 14 జిల్లాలకు సంబంధించి 56 కేంద్రాలలో పరీక్ష నిర్వహణ జరుగుతూ ఉందని, దానికి సంబంధించి తొలిసారిగా డిఎస్సి పరీక్షలు ఆన్లైన్ లో జరుగుతున్నాయని నిరుద్యోగులందరికీ వైనాల న్యూస్ ఛానల్ ద్వారా బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ అందరూ అత్యున్నత ప్రదర్శనను చేసి ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచుకోవాలని వారందరికీ బెస్ట్ ఆఫ్ లక్ చెప్పడం జరుగుతుంది. ఇకపోతే నెలకు 14,000 కోట్లు కావాలి, ఇప్పుడు వస్తున్నాయి 10,000 కోట్లే. జీతాలు పెన్షన్లకే 4,000 కోట్లు కేటాయింపు. ఆదాయం రాబట్టుకునే మార్గాలపై సర్కార్ ఫోకస్. కమర్షియల్ ఎక్సైజ్ ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రణాళికలు. నెలకు 14,000 కోట్లు కావాలి. కమర్షియల్ ట్యాక్స్ నుంచి 7,000 నుంచి 8,000 కోట్లు రాబట్టాలని 3 నెలల్లో జిఎస్టికి సంబంధించి కేంద్రం నుంచి మనం పంపిన జిఎస్టి నుంచి వచ్చింది 10,000 కోట్లు మాత్రమే అని, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వాల్యూ, మార్కెట్ వాల్యూపై ఇంకా కొంచెం ఆశలు పెట్టుకునేది తెలంగాణ ప్రభుత్వం. లిక్కర్ ధర పెంచకుండానే లిక్కర్ పై ఆమ్దాన్ని ఎట్లా పెంచుకోవాలని కసరత్తు చేస్తా ఉంది. ఎందుకంటే ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రావడానికి తెలంగాణలో విస్తృతమైన సంక్షేమ ఫలాలను అందిస్తామని, తెలంగాణ ప్రజలకు మేలు చేసే కార్యక్రమం చేస్తామని, తద్వారా తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని, తెలంగాణ ప్రజలను అత్యున్నత స్థాయిలో లాభదాయకమైన వనరులుగా తీర్చిదిద్దామని ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందో ఆ మాటకు కట్టుబడి పనిచేయాలంటే కనీసం తెలంగాణ ప్రభుత్వానికి, ప్రజా ప్రభుత్వానికి ఒక నెలకు 5,000 కోట్ల అదనపు పెట్టుబడి కావాల్సి వస్తుంది. దానికి సంబంధించి ఆదాయ అన్వేషణ మార్గాలను ప్రయత్నం చేస్తా ఉంది. సేల్స్ ట్యాక్స్ దాకా ఏప్రిల్ నుంచి జూన్ దాకా వచ్చింది ఏంటంటే సేల్స్ ట్యాక్స్ ద్వారా 4,000 కోట్లు, ఎక్సైజ్ ద్వారా 8,900 కోట్లు, జిఎస్టి ద్వారా 10,000 కోట్లు, ప్రొఫెషనల్ ట్యాక్స్ ద్వారా 200 కోట్లు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ద్వారా 3,500 కోట్లు, ట్యాక్సెస్ ఆన్ వెహికల్ మీద వేసిన ట్యాక్సెస్ వల్ల 1,748 కోట్లు వచ్చినాయి. 28,721 కోట్లు మాత్రమే రావడం జరిగింది. దీనికి సంబంధించి డబ్బులు ఏ స్థాయిలో కావాలి, ఏ పద్ధతిలో తెలంగాణ ప్రభుత్వం నడవాలంటే, అప్పుల కుప్పగా ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం నడవాలంటే ఏం చేయాలని ఆలోచన చేస్తా ఉన్నారు. ఒక సంవత్సరానికే 18,000 కోట్ల రూపాయల వడ్డీని గత ప్రభుత్వం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన వడ్డీని కట్టాల్సి వస్తా ఉంది. సంక్షేమానికి సంబంధించి 4,500 కోట్ల ఖర్చు అవుతా ఉంది ఒక నెలకి. ఈ విధంగా ప్రభుత్వం నడవాలి అని అనుకుంటే మరింత మెరుగైన ఫలితాలు రాబట్టడానికి ఆదాయ అన్వేషణ మార్గాలను చేయాలి. దానికి తోడు 31,000 కోట్ల రూపాయలు వచ్చే నెల 15వ తారీఖు వరకు రైతుల ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఆదాయ మార్గాలపై తెలంగాణ ప్రభుత్వం మరోమారు దృష్టి పెట్టిందని తెలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి మరొక కీలక సమాచారం తెలంగాణ పోలీసు చేతిలోకి వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. దానికి సంబంధించిన న్యూస్. వేణు మాధవ్ ను ఎందుకు కిడ్నాప్ చేశారు? రాధాకిషన్ రావును ప్రశ్నించిన జూబ్లీ హిల్స్ పోలీసులు నేడుతో ముగియనున్న కస్టడీ. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడైన సిటీ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును కిడ్నాప్ కేసులో జూబ్లీ హిల్స్ పోలీసులు విచారిస్తున్నారు. బుధవారం 2వ రోజు కస్టడీతో కీలక సమాచారం చేపట్టారు. ఏదైతే కియా హెల్త్ కేర్ సంస్థ వ్యవస్థాపకుడు చెన్నుపాటి వేణుమాధవ్ ను కిడ్నాప్ చేసి తనకు సంబంధించిన 40 కోట్ల రూపాయల ఏదైతే షేర్లను రాధాకిషన్ రావు బదిలీ చేయించారని దానికి సంబంధించిన విషయానికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వేణుమాధవ్ గారు వెళ్ళి తెలంగాణ ప్రజా పోలీసులకు పిటిషన్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి అసలు ఏం జరిగింది, ఎందుకు అరెస్ట్ చేయడం జరిగింది, ఆ టైంలో 2018 నవంబర్ 22న కాజాగూడకు సంబంధించి వేణుమాధవ్ గారిని కిడ్నాప్ చేసి తనకున్న 40 కోట్ల షేర్లను ఎటు బదిలీ చేశారు, దానికి ఎవరెవరు ఆధారాలు ఇచ్చారు, ఎవరి ప్రోద్బలంతో వారిని అరెస్ట్ చేయడం జరిగింది, ఎవరి ప్రోద్బలంతో వారికి సంబంధించిన లావాదేవీలపై మీరు ఆరా తీసి 40 కోట్ల రూపాయలు మార్కెటింగ్ లో ఏ విధంగా షేర్ చేయడం జరిగింది, దానికి సంబంధించిన విధి విధానాలు ఏం జరిగినాయి, ఎవరు ఆదేశాలు ఉన్నాయని చెప్పి ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి
పూర్తి వివరాలు సేకరించినట్టుగా ఎవరినైతే రాధాకిషన్ రావును పోలీసులు ప్రశ్నించి వారి వద్ద నుంచి సమాచారం సేకరించినట్టుగా తెలుస్తా ఉంది. తెలంగాణ రాష్ట్ర ఐటీ ఇండస్ట్రీ శాఖ మంత్రి వర్యులు శ్రీధర్ బాబు గారు మరొక విదేశీ కంపెనీని ఆహ్వానించడం జరిగింది. వారితో పాటుగా ఎంఓయూలు కుదుర్చుకోవడం జరిగింది. 3,655 కోట్ల ఇన్వెస్ట్ చేయనున్న సనోఫీ హెల్త్ కేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ లోని తమ గ్లోబల్ కెపాసిటీ సెంటర్ ని విస్తరించడానికి వచ్చే 6 ఏళ్లలో దాదాపుగా 400 మిలియన్ యూరోలు 3,655 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. ఇందులో 100 మిలియన్ల యూరోలను వచ్చే సంవత్సరం ఇన్వెస్ట్ చేస్తామని తెలిపింది. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ సిటీని మెడికల్ హబ్గా ఫార్మా రంగంలో ఇండస్ట్రియల్ వ్యవస్థలో ఒక మంచి గ్లోబల్ పొజిషన్ లో ఉంచాలన్న ఆలోచనతోటి శ్రీధర్ బాబు గారు ఆలోచన చేస్తా ఉన్నారు. దానికి సంబంధించిన కార్యాచరణ కూడా ప్రతిరోజు ప్రతి ఒక్క కంపెనీని పిలిచి ఆహ్వానించి వారే సాధారణంగా ఆహ్వానించి వారితో చర్చలు జరిపి హైదరాబాద్ ను ఒక ఇండస్ట్రియల్ హబ్ గా ఒక ఫార్మా హబ్ గా హైదరాబాద్ ను ఒక గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు గాను పెట్టుబడుల పరంపర కొనసాగిస్తా ఉన్నారు. ఇవాళ ఏదైతే సనోఫీ కంపెనీ తోటి దాదాపుగా ఇప్పటికే ఆ కంపెనీలో 1000 మంది ఉద్యోగులు ఉన్నారు. ఒకవేళ ఇది 2019లో స్టార్ట్ అయినప్పటికి కూడా ఇప్పుడు పెట్టే పెట్టుబడులతోటి దాదాపుగా 3000 మంది ఉద్యోగులు సనోఫీలో చేర్చే అవకాశం ఉంది. తద్వారా నిరుద్యోగ యువత, తద్వారా రాజకీయ పరమైన అంశాలు లేకుండా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరాన్ని మెడికల్ హబ్గా పూర్తి స్థాయిలో ఆధునీకరించేందుకు ప్రభుత్వం అన్ని విధాల తోడ్పడుతుందని సనోఫీ కంపెనీకి వారు స్పష్టం చేసి సనోఫీ కంపెనీకి సంబంధించిన ఏదైతే కార్యాలయాన్ని శ్రీధర్ బాబు గారు చేయడం జరిగింది. బెంగళూరులో ఒక సినిమా హాల్కు సంబంధించి రైతుకు నో ఎంట్రీ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధి రైతు సంఘాలు ఆందోళన దిగడంతో ఆ రైతును సన్మానించి మరీ సినిమాలోకి తీసుకెళ్లడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలను చూద్దాం. పంచె ధరించాడని పౌర సంఘాల హక్కుల ఆందోళన, క్షమాపణలు చెప్పిన యాజమాన్యం. పంచె ధరించి వచ్చిన ఓ రైతును మాల్లోకి సిబ్బంది అనుమతించలేదు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో బుధవారం జరిగింది. ఫకీరప్ప అనే రైతు బెంగళూరులోని సినిమా హాల్లో సినిమా చూసేందుకు తన కొడుకుతో కలిసి వెళ్లారు. అయితే ఫకీరప్పను మాల్లోకి సెక్యూరిటీ గార్డ్ గేటు వద్ద ఆపాడు. పంచె ధరించిన వాళ్లకు మాల్లో ఎంట్రీ లేదని, ప్యాంటు ధరించి రావాలని చెప్పాడు. దీంతో తను రైతునని, తన జీవన విధానంలో భాగమే పంచ మాత్రమే ధరిస్తానని, ప్యాంటు వేసుకునే అలవాటు తనకు లేదని ఫకీరప్ప తెలిపాడు. అయినా ఆయనను లోపలికి అనుమతించలేదు. తన తండ్రికి జరిగిన చేదు అనుభవాన్ని కొడుకు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వీడియో నెట్టింట వైరల్ కావడంతో పౌర సంఘాల హక్కులకు సంబంధించిన నేతలు ఫకీరప్పతో సహా జీటీ మాల్ ఎదుట ఆందోళనకు దిగారు. ఆ యాజమాన్యం దిగొచ్చి ఫకీరప్పకు క్షమాపణలు చెప్పింది. అనంతరం రైతులు సన్మానించి ఎత్తుకొని మరి మాల్లోకి తీసుకెళ్లడం జరిగింది. చూశారు కదా, ఈ రోజు సోషల్ మీడియా ఎంత పవర్ఫుల్ గా ఉందో మీరే ఆలోచన చేయండి. ఏదైతే రైతు తన జీవన శైలికి సంబంధించి పంచతో మాత్రమే పొలం కాడికి వెళ్ళినా రైతు జీవన శైలిలో పంచ అనేది విడదీయరాని బంధం. ఇప్పుడున్న కాలంలో మోడర్న్స్ ఏదైతే అర్బన్ ప్రాంతాల్లో ప్యాంటు షర్టు జీన్స్ వేస్తారేమో కానీ రూరల్ కు సంబంధించిన వ్యవసాయదారులు పంచలో మాత్రమే చేస్తారు. వాళ్ళు కంఫర్ట్ గా ఉండి రైతు దానికి సంబంధించిన పొలానికి సంబంధించిన అనుకూలమైన పనులు చేస్తారు. అందులో భాగంగా ఆ రైతు సినిమా హాల్లోకి వెళ్తే పంచతో ఉన్న వాళ్ళని ఎంట్రీ లేదనడంతో సోషల్ మీడియాలో దాన్ని పోస్ట్ చేయడంతో అక్కడికక్కడ పౌర సంఘాలు, రైతు సంఘాలు ఒక 30-40 మంది గుమిగూడి పంచతో సినిమాలకు రావడంతో బెంబేలెత్తిపోయిన సినిమా హాల్ జీటీ మాల్, కర్ణాటకకు చెందిన బెంగళూరుకు చెందిన జీటీ మాల్ ఆ రైతును ఎత్తుకొని సన్మానం చేసి క్షమాపణలు చెప్పి సినిమాలోకి తీసుకెళ్లడం జరిగింది. కలిసి ఉంటే ఏదైనా సాధ్యమవుతుందని మరోమారా రైతు నిరూపించడు. థ్యాంక్ యూ, హ్యాట్స్ ఆఫ్ రైతు. రంగంలోకి రేవంత్ బట్టి, పార్టీ ప్రభుత్వం మధ్య కోఆర్డినేషన్ కోసం ప్రభుత్వ స్కీమ్స్ జనంలోకి తీసుకెళ్లాలని ప్లాన్. పబ్లిసిటీ మార్కెటింగ్ లో వెనుకబడ్డామని చర్చ. 5 గ్యారంటీల అమల్లో అదే తీరు. రుణమాఫీ విషయంలో రిపీట్ కావద్దన్న ఆలోచన. విస్తృతంగా పాపులర్ చేయాలని నేతలకు దిశా నిర్దేశం. ప్రజాభవన్ మీటింగ్ లో పార్టీ ప్రభుత్వం మధ్య కొనసాగుతున్న గ్యాప్ ను చెక్ పెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రంగంలోకి దిగారు. ఇప్పటి నుంచి రెండింటి మధ్య పరస్పరం సమన్వయం, సహకారం ఉండే విధంగా ప్రోగ్రామ్స్ డిజైన్ చేయాలన్నారు. అందులో భాగంగా రైతు రుణమాఫీ వేదికలను ప్రతి గ్రామంలో నిర్వహించాలని ఎమ్మెల్యేలకు ఆదేశించినట్టు తెలిసింది. గ్యాప్ తగ్గించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్టున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏదైతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులకు మధ్య విస్తృతమైన జోష్ ఉండేది, ఎక్కడికక్కడ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎక్కడికక్కడ ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు సంబంధించి ముందు వరుసలో ఉంచి తమ నాయకుడిని
ముందు వరుసలో నిలబెట్టే ప్రయత్నం చేశారు. కానీ తద్వారా అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తల్లో కొద్దిగా జోష్ తగ్గినట్టుగా కనిపిస్తా ఉందని చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులు ఏదైతే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం, ఉచితంగా మహాలక్ష్మి ద్వారా 65 కోట్ల మంది ఆడపడుచులు ఉచిత ప్రయాణానికి సంబంధించడం, అదే విధంగా ఏదైతే కరెంటుకు సంబంధించి 46 లక్షల కుటుంబాలకు సంబంధించి కరెంటు బిల్లు జీరోగా చేయడము, అదే విధంగా వీటిని ఇన్ని చేసి జనాల్లోకి మనం మైలేజ్ తీసుకెళ్లలేకపోయాము, జనాల్లో ఇంటరాక్షన్ కాలేకపోయాము. దీని గ్యాప్ ను తగ్గించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధినాయకత్వం దానిపై ఆలోచన చేస్తా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. దానికి సంబంధించి సరైన వేదికగా ఏకకాలంలో 31,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి రైతు అకౌంట్ లో జమ చేస్తా ఉన్నాం. దీన్ని విస్తృతంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రతి గ్రామంలో చర్చ చేయాలని, ప్రతి గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు సంబరాలు నిర్వహించాలని వారు కోరడం జరిగింది. ప్రజలకు మరింత దగ్గరయ్యే ఆలోచన చేయాలని, ప్రజలతో మమేకం ఉండాలని, ప్రజలతో మమేకం ఉండడం వల్లే మనకు అధికారం వచ్చిందని, మనం గత ప్రభుత్వాల మాదిరి కాకుండా ప్రజా ప్రభుత్వం ప్రజలకు అనుగుణంగా పనిచేయాల్సిన అవసరం ఉందని, మన మధ్యలో ఏదైనా సమన్వయ లోపం ఉంటే దాన్ని సరిదిద్దుకొని కింది స్థాయి కార్యకర్తలకు ఏదైతే అధికార పార్టీకి సంబంధించిన నాయకులకు మధ్య గ్యాప్ ఉండొద్దు అన్న ఆలోచన చేస్తా ఉన్నట్టున్నారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే దీనికి సంబంధించి ఇది కాంగ్రెస్ పార్టీ మేధో మదనంలా కనిపిస్తా ఉన్నది. లోకల్ న్యూస్ కు సంబంధించి ఈరోజు ప్రధానాంశాలు. ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు కట్టాలకు సంబంధించిన కస్తూరిబా బాలికల కళాశాల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అదేవిధంగా సనోఫీ కంపెనీకి సంబంధించి ఏదైతే సనోఫీ హెల్త్ కేర్ ఇండియా గ్లోబల్ ఇండస్ట్రీకి సంబంధించి వారి సంస్థను ప్రారంభోత్సవం చేసినారు. తద్వారా 4,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వానికి రానున్నాయి. అదే విధంగా ఇకపోతే ఏదైతే మంథని నియోజకవర్గానికి సంబంధించి మొన్న ఏదైతే పుట్ట మధుకర్ ఏదైతే మంథనిలో 8 లక్షల లీటర్ల వాటర్ ట్యాంక్ నిర్మాణానికి సంబంధించి శ్రీధర్ బాబు గారు ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేస్తున్నారో వారిపై తప్పుడు ఆరోపణలు చేసిన పుట్ట మధుకు కౌంటర్ గా మంత్రి మండల అధ్యక్షుడు ఎవరైతే ఐలి ప్రసాద్ అధ్యక్షతన జరిగినటువంటి ప్రెస్ మీట్ లో సూటిగా స్పష్టంగా మంత్రిని మండల కాంగ్రెస్ పక్షాన మంత్రిని మండల అధ్యక్షుడు ఐలి ప్రసాద్ అడగడం జరిగింది. మీ వద్ద మీరు చేసే తప్పుడు ఆరోపణలకు మీరు నిజాలు నిరూపించకపోతే వచ్చి క్షమాపణ చెప్పాలని, చిల్లర ఆరోపణలతోటి, చిన్న సంబంధం లేని ఇష్యూస్ తోటి, వ్యక్తిగత కారణాలతోటి పెద్ద స్థాయిలో ఉన్నటువంటి మా నాయకునిపై తప్పుడు ఆలోచనలు మానుకోవాలని వారు హితవు పలకడం జరిగింది. తప్పుడు ఆలోచనలు మీకుంటాయి తప్ప ఈ ప్రాంత అభివృద్ధి కోసమే శ్రీధర్ బాబు గారు పనిచేస్తా ఉన్నారు, ఈ ప్రాంత అభివృద్ధిని కాంక్షిస్తున్నారు, మీలాగా తప్పుడు తడకలతోటి పనిచేయడం లేదని చెప్పి వారు హెచ్చరించడం జరిగింది. వారితో పాటుగా సోదరిమణి ఎవరైతే పెండ్రు రమాదేవి ఏదైతే మంతని మున్సిపల్ కు సంబంధించి పుట్ట మధుకర్ మాట్లాడిన మాటలకు వారు కూడా ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నేను ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డనే, నేను ఈ ప్రాంతానికి సంబంధించిన బిడ్డనే, అందుకే నన్ను జనం ఆదరించి ఓట్లేసిర్రు. మరి నన్ను అంటున్నావు కదా, నువ్వు ఈ ప్రాంతంలో పుట్టి మంత్రిని ప్రాంతంలో పుట్టిన వాడివి, కమాన్పూర్కి వెళ్ళి ఎందుకు పోటీ చేసినవు? నువ్వన్న మండలాలు దాటి వేరే కాడికి వెళ్ళి పోటీ చేసినవు. నేను ఈ ప్రాంతంలో పుట్టి పనిచేసిన, మరి సిద్దిపేటలో ఏదైతే సిరిసిల్లలో కేటీఆర్ బుట్టలే కదా, అక్కడ ఎందుకు పోటీ చేస్తా ఉన్నాడు అని వారు ప్రశ్నించడం జరిగింది. అయినా ఏవైనా తప్పుడు మాటలు ఒకవేళ మీరు కావాలంటే ఏదైతే మా యొక్క స్థానిక విషయంలో నీకేమన్నా డౌట్లు ఉండేది ఉంటే మీ సతీమణి పుట్ట శైలజను అడిగి వివరణ తీసుకోవాలని, మీ స్థాయిలో ఉండి తప్పుడు ఆలోచనలు మాట్లాడితే మందిలో చులకనవుతాయని ఇటువంటి తప్పుడు ఆలోచనలు మానుకొని మంతని అభివృద్ధికి మాతో పాటు కలిసి పనిచేయమని చెప్పడం జరిగింది. అదే విధంగా ఏదైతే నిన్న జరిగిన విషాద ఘటనకు సంబంధించి ఏదైతే సింగరేణికి సంబంధించి OCP2 గనుల్లో ఏదైతే ఇద్దరు ఫిట్టర్ వెంకటేశ్వర్లు కానీ అదేవిధంగా హెల్పర్ సాగర్ గారు కానీ చనిపోవడం వల్ల ఈ రాష్ట్రానికి సంబంధించిన, ఈ ప్రాంతానికి సంబంధించిన ఏదైతే ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు వారి పట్ల సంతాపం తెలిపి దిగ్భ్రాంతికి గురి అయ్యడం జరిగింది. మిగతా వారికి మెరుగైన వైద్యం అందించాలని, అదేవిధంగా వారి కుటుంబాలను ఆదుకుంటామని, అందుకు సంబంధించిన విధి విధానాలను పూర్తి స్థాయిలో పరిశీలన చేస్తామని, ఆ ప్రమాదానికి సంబంధించిన దానిపై బాధ్యులపై
కఠిన చర్యలు తీసుకుంటామని సింగరేణి సిఎండి గారితో మాట్లాడడం జరిగింది. దాంతో పాటుగా ఐఎన్టీసీ నేత జనక్ ప్రసాద్ గారు కూడా హుటాహుటిన ప్రమాద స్థలికి అదేవిధంగా బాధితుల దగ్గరికి వెళ్ళి పరామర్శ చేయడం జరిగింది. వారికి సింగరేణి పరంగా కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం పరంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పరంగా అన్ని విధాలా ఆదుకుంటామని మరొక మారు తెలపడం జరిగింది. అదే విధంగా ఇంతటితో ఈ లోకల్ న్యూస్ కు సమాప్తం.